ఒకనొక దినమున యేసు ప్రభు వారు తన ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మాత్రం దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు సువార్త ప్రకటించడం మొదలు పెడుతున్నారో, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కొన్ని ప్రాంతాలు తిరుగుతున్న సమయంలో యేసు ప్రభు వారు యెరికో ప్రాంతానికి వచ్చారు. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో యెరికో పట్టణానికి వచ్చినప్పుడు, ఆ యెరికో పట్టణంలో సుంకపు గుప్తదారుడు జక్కయ్య అని ఒక మనుషునున్నాడు. అతడు ధనవంతుడుగా ఉన్నాడు. అయితే ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు, యేసు ప్రభు ఈరోజు యెరికోకు వస్తున్నాడని ఆ ప్రజలందరూ అనుకుంటా ఉంటే, ఈ జక్కయ్య అనుకుంటున్నాడు, యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు ఎలా ఉంటాడు, యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడంట, యేసు ప్రభు అద్భుతమైన కార్యాలు చేశాడంట, యేసు ప్రభు గుడ్డివారికి చూపునిచ్చాడంట, కుంటివారిని నడిపించాడంట, ఎన్నో 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 సమరయ స్త్రీని మార్చాడంట, రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడంట, నాయని అనే గ్రామంలో ఆ యొక్క విధవరాలి కుమారుని లేపాడంట. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో, మనిషిలాగే ఉంటాడా అని ఒక ఆలోచనతో ఈ జక్కయ్య అనుకుంటున్నాడు యేసు ప్రభుని చూడాలని. అయితే ఇతడు ఎలా ఉన్నాడు అంటే పొట్టివాడు, దేవునికి మహిమ కలుగును గాక, పొట్టివాడుగా ఉన్నాడు. ఉన్నానికి ధనవంతుడే, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పొట్టివాడు ఆశపడుతున్నాడు యేసుప్రభు ఎలా ఉంటాడో చూడాలని. అయితే అక్కడ చూడండి ఏమని రాయబడి ఉంటుందంటే, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనున్న చోటుకెక్కి ఒక మేడి చెట్టు ఎక్కిన, స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యెరికో ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడని ఈ జక్కయ్య వింటున్నాడో, యేసు ప్రభుని చూడాలి, మనిషిలాగే ఉంటాడా, అద్భుతాలు చేశాడంట కదా, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు కదా, అసలు మనిషిలాగే ఉంటాడా, ఎలా ఉంటాడని చూడాలనుకుంటున్నాడు. కానీ పొట్టివాడు. అయితే తన దగ్గరలో ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కాడు, స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎక్కాడు అంటే, యేసు ప్రభు ఎలా ఉంటాడో చూద్దామని ఎక్కాడు. ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కి జక్కయ్య కూర్చున్నాడో, యేసు ప్రభు వారు అప్పుడే ఆ త్రోవను వచ్చాడు. మా దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ చోటికి వచ్చి రాగానే, అక్కడ చూడండి 5వ వచనంలో, కనులెత్తి చూసి యేసు ప్రభు వారు ఆ కనులెత్తి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, స్తోత్రం కలుగును గాక. యాక్చువల్గా అయితే అసలైతే యేసు ప్రభు వారు ఎలా ఉంటారా అని మేడి చెట్టు ఎక్కిన ఈ జక్కయ్య, యేసు ప్రభుని చూద్దామని ఎక్కిన ఈ జక్కయ్య జీవితాన్ని దేవుడు ముందుగానే చూశాడు, స్తోత్రం కలుగును గాక. జక్కయ్య జీవితాన్ని, యెరికో పట్టణానికి వస్తాడని దేవుడికి తెలుసు, యెరికో పట్టణంలో జక్కయ్య ఉన్నాడని దేవుడికి తెలుసు, మేడి చెట్టు ఎక్కుతాడని దేవుడికి తెలుసు, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య ఇంట్లోకి వాళ్ళు వెళ్ళాలని దేవునికి తెలుసు. కానీ ఈ జక్కయ్య యేసు ప్రభు ఎలా ఉంటాడని చూడాలనుకున్నాడు. కానీ జక్కయ్య చూడక ముందే దేవుడు జక్కయ్యని చూశాడు. ఈరోజు నేను అంటాను, ఈరోజు నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఒంటరి వాడిని కదా, ఒంటరి జీవితం కదా, నా జీవితంలో ఎవరు లేరు కదా, ఏంటి నా జీవితం ఏమైపోతుంది, ఎడెళ్ళిపోతుంది, ఉద్యోగం లేకుండా అప్పులు అయిపోయాయి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, నా జీవితం ఒంటరిగా మిగిలిపోతుందని బాధపడుతున్నాడు. నేను అంటాను, జక్కయ్య యేసు ప్రభుని చూడకముందే యేసు ప్రభు జక్కయ్యను చూశాడు. ఈరోజు నేను అంటాను, నీవు ఆయనను ఎరుగక ముందే నిన్ను పిండంలో, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అడిగారు, ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి శోధన కూడా నువ్వు నడుస్తున్నా, నా దేవుడు నీకు తోడుగా ఉన్న రోజులు కూడా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నా. అయితే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య